హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే పొడవు హ్యాండ్స్ ఎలా కట్ చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా మనం 2 ఫోల్డ్స్ అయితే చేసుకున్నాం కదా. ఇదేమో ఉల్టా అనమాట. సీదా అయితే లోపలికి పెట్టాను, ఎందుకంటే డిజైన్ ఉంది కాబట్టి కొంచెం లైట్గా ఉందండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఈ 4 ఫోల్డింగ్ డిజైన్ కూడా చూసుకోవాలి మనము. ఇలా ఉందా, స్ట్రైట్గా ఉందా. ఇలా డిజైన్ నాకు ఇలా వచ్చింది కాబట్టి నేను ఇలా తీసుకున్నా. ఇక్కడ బొద్దుపాట అని ఉంటుంది కదా, అంచులు, ఈ అంచులు కిందికి వచ్చి ఇలా వచ్చాయన్నమాట. అందుకని చెప్పేసి నేను 1 ఇంచ్ తీసుకున్నా. మామూలుగా ఇప్పుడు ఫోల్డింగ్ చేసి మనం హెమ్మింగ్ వేస్తాం కదా, హెమ్మింగ్ పట్టి కోసం అనమాట. ఇలా 1 ఇంచ్ తీసుకున్న తర్వాత మళ్ళా బొద్దుపాటు ఉంది కాబట్టి నేను 3/4 ఇంచ్ అయితే మళ్ళీ తీసుకున్నాను. చూడండి, బొద్దుపాటు మనం ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకొక 2 లైన్స్ అయితే తగ్గించేస్తున్నా నేను. ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైను ఫోల్డింగ్ చేస్తా. అక్కడ ఒక కట్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే కట్స్ పెట్టలేదు, మీకు చూపించలేదు. ఆ లైన్ మీద కట్స్ పెట్టుకుంటే మనకు హెమ్మింగ్ ఫోల్డింగ్ ఎంత మర్చేది మనకు తెలిసిపోతుంది అనమాట, కట్స్ పెట్టుకోవడం వల్ల. ఓకేనా. ఇలా ఒక 2 లైన్స్ అయితే నేను లెజ్ చేసుకున్నా. అంత పట్టే అవసరం లేదని చెప్పేసి ఇలా లెంత్ 10 ఇంచ్ కావాలి నాకు, హ్యాండ్ లెంత్. కింద ఇంకా మనకు అవసరం లేదు కదా, 10.5 అయితే పెట్టుకున్నా. మొత్తం 11 ఇంచెస్ కాబట్టి 10 ఇంచ్ రావాలంటే 11 ఇంచ్ తీసుకోవాలి ఖర్చులతో సహా. ఓకేనా. నేను కింద వదిలేసాను కాబట్టి పైకి 10.5 పెట్టాను. ఈ 10.5 ఒక లైన్ వేసేసుకోండి. ఇలా 3.5 అయితే తీసుకున్నా నేను చంక డౌన్, ఎందుకంటే లెంత్ హ్యాండ్సే కాబట్టి, ఎల్బో హ్యాండ్స్ అంటారు కదా, అలా లెంత్ హ్యాండ్స్ కాబట్టి 3.5 అయితే తీసుకున్నా నేను డౌను. ఇక్కడ నేను హ్యాండ్ రౌండ్ ఉంది కదా, 7.5 అయితే వచ్చింది కదా, ఈ మోటు నుంచి ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్ఫుల్గా ఉందనుకోండి, బ్యాక్ పార్ట్ తీసేసుకొని మొత్తం ఎంత ఉందో కొలుసుకొని దానికి 1 ఇంచ్ మైనస్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాకు చూడండి, 10కి 10.5కి 1 లైన్ 2 లైన్స్ తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు నేను 1 మైనస్ చేసుకుంటే 9.5కి 2 లైన్స్ తక్కువ, అలా పెట్టేసుకోవాలి మొత్తం ఖర్చులతో సహా. అలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా, 2 విధాలుగా అయితే మనము పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇలా అయినా పెట్టుకోవచ్చు, అలా ఇప్పుడు రెండో పద్ధతిలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. మనం 1.5 ఖర్చు అయినా 2 అయినా తీసుకో. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ చూడండి, మనం 7.5కి పెట్టాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కొంచెం కర్వ్ లాగా తీసేసుకుంటే ఈజీగా హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుందండి మనకు. ఈ బిగినర్స్ కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనమాట. నేను పెట్టేది షార్ట్ హ్యాండ్లో బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నాను కదా, ఇది ఫుల్ హ్యాండ్ కాబట్టి నేను మ్యాక్సిమము ఒక 5కి 2 లైన్స్ అలా పెట్టాను అనమాట హ్యాండ్ లూజు. మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోండి, మెజర్మెంట్ని బట్టి పెట్టేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇది ఇక్కడ ఇలా డ్రా చేసుకోండి. ఇలా ఉంటుంది కదా స్కేలు, కొంచెం ఇలా కరువులాగా వచ్చేస్తుంది అనమాట. ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ హెమ్మింగ్ పట్టి కూడా మనకు ఏం అవసరం లేదనమాట, ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే. అంటే హెమ్మింగ్ పట్టి కూడా తీసేసుకున్నాం కదా, ఇలా కర్వ్ ఇలా అన్నీ చూసేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకుందాము. ఒక కట్స్ అయితే పెట్టుకోండి హెమ్మింగ్ పట్టి కాడ. నేను కట్స్ పెట్టలేదు, మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇలా కర్వ్ లాగా తీసేసుకొని కట్ చేసుకోవడమే, అంతే. ఈజీ ప్రాసెస్ అండి హ్యాండ్ కట్ చేయడం, ఎలాగా మడతలు రాకుండా.
ఇలా కట్ చేసేసుకోండి. మీకు ఎక్కడ కానీ మడతలు అనేది కూడా రాకుండా మీకు కరువు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, కట్స్ అయితే పెట్టుకోండి. నచ్చింది అనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చేసేయండి. మీ ఎంకరేజ్మెంట్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది. ఓకేనా? ఇలా కట్స్ అయితే మధ్యలో పెట్టేసేసుకొని, ఎందుకంటే మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు కర్వ్ హ్యాండ్ మనం మడతలు రాకుండా ఎలా కర్వ్ తీసుకుంటామో చూడండి. ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ ఇలా ఇలా పెట్టేసేసుకొని, ఈ 1 ఇంచ్ నుంచి కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ వరకు ఎంత ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి నాకు 6.5 వచ్చింది. ఈ 6.5ను ఫోల్డ్ చేయండి ఇలాగా టేప్ తోటి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఉండదండి. చూడండి ఎంత ఈజీగా మనము ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవచ్చు. చూడండి హ్యాండ్ లోతు ఇలా ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ తోటి ఇలా కొంచెం ఐబ్రో షేప్ లాగా ఇచ్చేసుకోండి. హ్యాండ్ తోటి ఒక 2-3 సార్లు మనము ఇలా డ్రా చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం అంటే బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎలా అనేది. మనం ఒకసారి 2-3 సార్లు ట్రై చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనకు కర్వ్. ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న దాన్ని కట్ చేసేసుకోవాలి అంతే. మనకు ఎక్కడ మడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీసేసుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఇలాగా తీసేసుకోండి. ఓకేనా? ఇలా కట్స్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ అని తెలిసిపోతుంది మనకు. ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ ఈజీగా మన కటింగ్ ఎలా చేసి చూపించాను కదా. లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.